పొన్నెపాలెం, గుంటూరు జిల్లాలో ఓ చిన్న గ్రామం. మూడ్ పుట్టినట్టే ఒక నిశ్శబ్దం అక్కడ రోజూ తిరుగుతూ ఉంటుంది. బయట కనిపించే అల్లరిలేని బసిరిపోయిన తోటలు, కొయ్యబోయిన చెట్లు. కానీ ఆ మట్టిలో నిండి ఉన్నది గాఢమైన బాధ, దాచబెట్టిన గాథలు. ఆ ఊరిలో కేంద్రంగా ఉన్నది ఓ పాత చెరువు. పొద్దున్న చీకటి గాలిలో ఆ చెరువు నీళ్లు మెరిసిపోతుంటాయి. మధ్యాహ్నం ఎండల్లో ఆ చెరువు ఒడిలో కాసిన మచ్చలాగే కనిపిస్తుంది. కానీ రాత్రి రాగానే ఆ చెరువు చీకటిని మింగేసుకుంటుంది. అప్పుడు అక్కడ ఏదో జీవితం మొదలవుతుంది. 10 సంవత్సరాల క్రితం మోస్తరు వర్షాలకే నిండిపోయిన ఆ చెరువు అకస్మాత్తుగా తెగిపోయి పక్కనే ఉన్న చిన్న పల్లెను ముంచేసింది. అది ఎలాగో తెలియదు. అందరూ సాయం వస్తుందనుకుని ఎదురు చూశారు. కానీ రాత్రిపూట నడుంలోతు నీళ్లు, తెల్లవారేసరికి కుక్కి పారిపోయినట్లు ఒక ఊరి జనసంచారం పోయింది. 4 కుటుంబాలు నింగిలోకి లేవకుండానే మట్టిలో కలిశాయి. అప్పటి నుంచి ఆ చెరువు మీద నానిన కథలు ఊరంతా చక్కెర్లు కొట్టాయి. ఎవడైనా చెరువు దగ్గరకి రాత్రి వెళ్ళాడంటే వింత కదలికలు కనిపించాయంటారు. ఒకప్పుడు నీళ్లపై మంటలు కనిపించినా మంటల వేడి లేదట. గాలి పీల్చినట్టే చల్లగా ఉండేదట. మంటలు కాదు, ఎవరో కన్నీరు పోసిన మేఘాల వల్ల దహనమైన మిగులు ముద్రలు అన్నట్టు కనిపించేవి. పిల్లలు చిలిపిగా చెరువు దగ్గరకి పోతే పెద్దలు చచ్చేంతగా శపించేవాళ్ళు. అయ్యా, రాత్రి చెరువు దరిదాపుల్లోకి పోకురా, అక్కడ పిలుస్తుంది. నీ మావు కాదు కదా పిలుస్తుంది అని హెచ్చరికలు గట్టిగా వినిపించేవి. ఆ ఊరిలోకి కొత్తగా వచ్చాడు అశోక్ అనే టీచర్. సిటీ బడుల్లో చదువుకున్నోడు. మోడ్రన్ ఆలోచనలతో నిండినవాడు. భూతాలు, ఆత్మలు వినగానే పెదవులు వంపిస్తూ నవ్వేవాడు. ఊరి పెద్దలు చెరువు గురించి చెప్పినప్పుడు కూడా మనిషికే నచ్చినట్టు నవ్వుతూ మూఢనమ్మకాలు మితిమీరిపోయాయి. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం అని చెప్పాడు. ఊరివాళ్లు మొహం చూశారు. ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే మేము చెప్పినదంతా అతడే అనుభవించి తెలుసుకోవాలని ఆశించుకున్నారేమో. ఒక రోజు సాయంత్రం చల్లని గాలి ఊపిరాడించినట్టుంది. ఆకాశం మీద మబ్బులు కమ్ముకున్నాయి. చుట్టూ చీకటి అడుగులు వేస్తోంది. ఊరు అంతా మట్టిపడిపోయింది. దూరంగా గుడి గంట మోగిన శబ్దం కూడా మధురంగా మారిపోయింది. ఇల్లు వెలుగుల్లోకి దాక్కున్నప్పుడు అశోక్ మాత్రం మొబైల్ టార్చ్ తీసుకుని నడిచాడు. అతని మనసులో ఎలాంటి భయం లేదు. ఇంత ఫేక్ భయాలకు ఓల్డ్ పీపుల్ రెస్పాండ్ అవుతారు గాని నేనెందుకు భయపడాలి అని కిందికి పైనికి చూసుకుంటూ నడిచాడు. చెరువు వైపు అడుగులు వేసుకున్నాడు. పక్కగా వెళ్తున్న గడ్డి పొదల మధ్యంచి ఏదైనా జంతువు కదలితే చిన్న చప్పుడు వినిపించింది. అశోక్ మొహంలో చిరునవ్వు వచ్చింది. బాడ్ మేకప్ అనుకున్నాడు. చెరువు దాదాపు చేరుకునే లోపలే అతనికి దూరంగా వింతమైన ప్రకాశం కనబడింది. మొబైల్ టార్చ్ కింద కనిపించినది. నీళ్ల మీద మంటలు. కానీ ఆ మంటలు చల్లగా మెరిసిపోతున్నాయి. వేడి లేదు, పొగ లేదు. అద్భుతంగా ఆ నీటి ముసురులో తేలియాడుతున్నట్టు. అశోక్ మొబైల్ లైట్ బలంగా వేయించి ముందుకు నడిచాడు. చెరువు మధ్యలో ఒక స్త్రీ ముసురుగా తెల్లని చీర కప్పుకుని నిలబడినట్టు కనిపించింది. నీటి మీద నడుస్తూ వడిగా ఊగిపోతుంది. హహ్, ఏదో డ్రామా రెడీ చేశారు. ఇంకేమైనా మిస్ అయిందా అంటూ అశోక్ గట్టిగా నవ్వాడు. అతడి నవ్వు గాలిలో పాకి చెరువంతా వదిలిపెట్టింది. కానీ ఆ స్త్రీ కదలలేదు. చీకటి చీర మధ్య ఆమె ముఖం స్పష్టంగా కనిపించలేదు. కానీ నీటిలో కనిపించే ప్రతిబింబం మాత్రం భయంకరంగా మారింది. చీర సన్నని గాలిలో ఊగుతూ, నీళ్లు కప్పేసుకుంటూ ఏదో అంటుకున్న శాపంలా ఉంది. అశోక్ వెనక్కి తిరిగి వెళ్లాలనుకున్నప్పుడు ఒక్క మృదువైన స్వరం వినిపించింది. ఒక్కసారి నీ పేరు చెప్పు. చెరువు మీద నిశ్శబ్దం మరింత ఘనీభవించింది. అశోక్ అలసత్వంగా పెదవులు కదిపాడు. అశోక్ అని చెప్పాడు. అది చెప్పిన క్షణం చెరువు మధ్య ఆ శరీరం ఒక్కసారి ఊగిపోయింది. వెంటనే ఒక వెర్రి నవ్వు అడ్డగించి చెరువు అంతా కంపింపజేసింది. ఆ నవ్వుతో చుట్టూ గాలి నిలిచిపోయినట్టు అనిపించింది. ముందు ముందు అనుకోకుండా చెరువు నీళ్లు నల్లగా మారడం మొదలైంది. చెరువు గట్టు దగ్గర అశోక్ మృతదేహం కనిపించిన రోజు ఊరిలో ఒక అనిర్వచనీయ భయం నిండిపోయింది. మృతదేహం ఎలా ఉన్నదో చూసిన వాళ్లు వేదనతో వణికిపోయారు. చచ్చిన వాడి కళ్ళు బయటకి వచ్చి ఉండడం, నోటి నుండి నల్లని నీళ్లు కారడం ఏదో భయంకరమైన శాపం వలె అనిపించింది. ఊరిలో పెద్దలు ఒకచోట కూడి మాట్లాడుకున్నారు. ఇది సాదా మృతి కాదు అన్నాడు వృద్ధుడు సుబ్బయ్య. అయ్యా, ఆ చెరువు మళ్ళీ తన బలి తీసుకుంది విలపించారు మరొకరు. అక్కడే ఉన్న గ్రామ నాయకుడు రామన్న గట్టిగా అన్నాడు. ఈ విషయంలో ఏదైనా చేసుకోవాలి. లేకపోతే మరింత పెద్ద ప్రమాదం. ఆ రాత్రి చెరువు దగ్గర యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నారు. ఊరంతా అత్తెసులు, మంత్రగాళ్ల కోసం గాలించసాగారు. చివరకు పక్క ఊరు నుండి ఓ పాత మంత్రగాడిని పిలిపించుకున్నారు. ఆయన పేరు మత్స్యేంద్రుడు. మత్స్యేంద్రుడు రాత్రి ఊర్లోకి వచ్చాడు. వృద్ధుడు, వ్రేళ్లతో కూడిన చేతులు, కనుబొమ్మల మధ్య రేఖలు గాఢంగా కనిపించేలా ఉన్నాడు. బోలెడన్ని మంత్రాల గాజులతో, నూనెతో నిండిన కలశాలతో వచ్చాడు. చెరువు గట్టు దగ్గర బలిపీఠం ఏర్పాటైంది. ఊరి ప్రజలంతా భయంతో నిలబడ్డారు. మత్స్యేంద్రుడు మంత్రోచ్చారణ మొదలు పెట్టాడు. సుడిగాలులా శబ్దాలు చెవుల్లో చిమ్ముతున్నాయి. చెరువు నీళ్లు వణికినట్లు అనిపించింది. మొహం చూడడానికి వీలులేని చీకటి మబ్బులు చెరువు మీద కమ్ముకున్నాయి. అయితే మత్స్యేంద్రుడు ఆగిపోకుండా మంత్రాలు చదువుతూనే ఉన్నాడు.
కొద్దిసేపటికి చెరువు మధ్యలో మళ్ళీ మంటలు కనిపించాయి. వాటి మధ్యలో మళ్ళీ ఆ తెల్ల చీర కప్పుకున్న స్త్రీ ఆకృతి స్పష్టమైంది. ఊరంతా ఒక్కసారిగా కకావికలమైంది. కొంతమంది వెనక్కు పరుగులు తీశారు. మరికొంతమంది నోట మాట రాక ఒకచోటే నిలబడ్డారు. మత్స్యేంద్రుడు గట్టిగా అరవసాగాడు. ఈ ఆత్మకు ప్రశాంతి కలగాలి. ఈ చెరువుకు శాంతి కలగాలి. చెరువు మధ్య నిలబడ్డ ఆ స్త్రీ మెల్లగా ముందుకు కదిలింది. ఆమె నడక నీటి మీద, గాలిమీద నడుస్తున్నట్టు కనిపించింది. మెడ వంచుకొని, తెల్లటి జుట్టు ముందుకు జారిపోయి, కళ్ళను పూర్తిగా దాచింది. ఆమె చేతిలో చిన్న మట్టికొమ్ము పట్టుకుని ఉంది. ఆ కొమ్ములోంచి నల్లటి పొగలు వెల్లివచ్చుతున్నాయి. మత్స్యేంద్రుడు చేతిలోని కలశాన్ని ఆ స్త్రీ దిశగా విసిరాడు. కలశం నీటిలో పడిన వెంటనే ఓ భయంకరమైన అరుపు చెరువు మొత్తాన్ని దద్దరిల్లేలా చేసింది. ఊరివాళ్లు చెవులు మూసుకున్నారు. మత్స్యేంద్రుడు గట్టిగా అరవాడు. ఆత్మ, నీవు పుట్టిన ఆ కోపాన్ని విడిచిపెట్టు. నిన్ను ఈ మట్టి వెనక పిలుస్తున్నది. ఆమెలో చిన్న చిన్న మార్పులు కనిపించసాగాయి. జుట్టు గాలిలో ఎగిరిపోయింది. ముఖం చెరువు నీళ్ళలో పరవశించినట్టుగా మారింది. కానీ అంతటితో ఆగలేదు. ఆ తెల్ల చీర స్త్రీ ఒక్కసారిగా ఆగ్రహంతో కేక వేసింది. నీటంతా నల్లగా మారింది. చెరువు ఒడ్డంతా చిన్న చిన్న అలలు తాకిపోయాయి. చల్లని గాలిలో చనిపోయిన వారి వాసన తేలింది. మత్స్యేంద్రుడు వెనక్కి పడిపోయాడు. అతను గట్టిగా అరవాడు. ఇది సాధారణ ఆత్మ కాదు. ఇది శాపగ్రస్తమైన ఆత్మ. బలివ్వకుండా శాంతించదు. ఊరివాళ్లు ఒక్కసారి తమ తమ ప్రాణాల కోసం పరుగులు తీశారు. ఆ రాత్రి పొన్నెపాలెంలో రాత్రంతా ఒకదాన్ని కంటే ఒకటి ఘోరమైన అరుపులు వినిపించాయి. ఉదయం ఊరిలో మరో శవం కనిపించింది. ఇప్పుడు ఎవరు చనిపోయారంటే, ఆ యజ్ఞానికి ఏర్పాట్లు చేసిన మాధవరావు. అతను చెరువు దగ్గర శవమై తేలిపోయాడు. అతని మృతదేహం అశోక్ దేహం లాగా, కళ్ళు బయటకు పొంగిపోయి, నోటిలోంచి నల్ల నీళ్లు కారుతున్నట్టుగా ఉంది. ఈ ఘటనతో ఊరిలో భయం రెట్టింపయింది. మత్స్యేంద్రుడు కూడా భయంతో ఊరిని వదిలేసి వెళ్లిపోయాడు. ఇప్పుడు పొన్నెపాలెం చెరువు వేరే రూపం దాల్చింది. చరిత్రలో మరిచిపోయిన కథలు తిరిగి జీవించసాగాయి. చెరువులో ఎవరో అడుగుతున్నారు, నీ పేరు చెప్పు. మరి ఎవరు నడుస్తారు ఆ దారిలో? ఎవరు ఆ పిలుపు వింటారు? ఉదయాన్నే మాధవరావు మృతదేహం కనిపించడంతో ఊరిలో రోదనలు చెలరేగిపోయాయి. ఎవరూ ఇంటి బయటికి రావడానికి ధైర్యం చేయలేకపోయారు. చెరువు వైపు కన్నెత్తి చూసిన ప్రతి ఒక్కరి గుండె లోతుల్లోనూ ఓ భయంకరమైన భావన కదిలింది. ఆయన భార్య విలపిస్తూ చెప్పింది, రాత్రి ఏదో పిలిచింది. బయటికి వెళ్ళిపోయాడు. తిరిగి రాలేదు. ఈ మాటలు వింటే ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది. ఎవరో రాత్రిపూట ఇంటి గుమ్మం దగ్గర నిలబడి పిలుస్తున్నట్టు. అదే గళం విన్న వాళ్ళు మాయమైపోతున్నారు. విషయానికి జిల్లాకు కూడా తెలిసింది. పోలీస్ వాహనాలు ఊర్లోకి వచ్చాయి. సబ్ ఇన్స్పెక్టర్ అరుణ్ వచ్చి విచారణ మొదలుపెట్టాడు. ఇది మామూలు మృతి కాదు. చెరువు దగ్గర ఏదో విచిత్రం జరుగుతోంది అన్నాడు అతను. చెరువు వైపు వెళ్లిన కొంతమంది పోలీసులకు కూడా అనుభవాలు మొదలయ్యాయి. వాళ్ళు చెరువును చూస్తే నీటిపై ఎవరో నడుస్తున్నట్టు కనిపించింది. తెల్లటి చీరతో ఓ స్త్రీ నెమ్మదిగా గట్టు నుంచి మధ్యకి నడుచుకుంటూ వెళ్తోంది. అయితే మళ్లీ కనిపించడం లేదు. అరుణ్ ఆ చెరువు చరిత్ర తెలుసుకోవడానికి పాత పెద్దలను సంప్రదించాడు. ఒక వృద్ధుడు, మినక శేషయ్య అన్నాడు, 50 సంవత్సరాల క్రితం మా ఊరిలో ఓ ఆడపిల్లను చెరువులో ముంచి చంపేశారు. ఆమె పేరు పార్వతి. ప్రేమించిన వాడి కోసం పరారై వచ్చిందట. కానీ కుటుంబ పెద్దలు అవమానం తట్టుకోలేక ఆమెను నడిరాత్రి చెరువులో నెట్టేశారు. ఆమె మృతి జరిగినప్పటి నుంచి ఆ చెరువుకు ఓ శాపం అంటుకుంది. ప్రతి ఏటా ఆ రోజు దగ్గరగా వచ్చేసరికి ఎవరో ఒకరు మిస్టరీగా చనిపోతూ వస్తున్నారట. ఈ కథ విని అరుణ్కి గుండె గుబిగులాడింది. ఆ రాత్రి పోలీసులు, గ్రామస్తులు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. పార్వతికి ప్రత్యేక పూజలు చేసి ఆమెకు శాంతి కల్పించాలనే ఉద్దేశంతో పెద్ద యజ్ఞం నిర్వహించటానికి సిద్ధమయ్యారు. చెరువు ఒడ్డున పెద్ద వేదిక సిద్ధం చేశారు. పురోహితులు వచ్చారు. గ్రామస్తులు, పోలీసులు అంతా కలిసిపోయారు. మధ్య రాత్రి అయింది. మంత్రాలు ప్రారంభమయ్యాయి. లేత గాలి వీస్తోంది. చెరువులో నీరు చప్పుడులు చేస్తోంది. ఒక్కసారిగా చెరువు మధ్యలో మళ్ళీ ఆ తెల్ల చీర స్త్రీ కనిపించింది. ఈసారి ఆమె ముఖం స్పష్టంగా కనిపించింది. మరువలేని దృశ్యం. ఆమె ముఖం ముక్కలు ముక్కలుగా పగిలిపోయినట్టు, రక్తపు ధారలు పారుతున్నట్టు కనిపించింది. కళ్ళు నేరుగా చూస్తున్నట్టుగా మెరుస్తున్నాయి. నోరు విప్పి ఏదో పలుకుతున్నట్టుంది. కానీ శబ్దం మాత్రం మళ్లీ నీటిలో కలిసిపోయింది. గ్రామస్తులు భయంతో వెనక్కు తరలిపోతూ ఉండగా అరుణ్ మాత్రం ధైర్యంగా ముందుకు అడుగేశాడు. పార్వతి, మేము నీకు న్యాయం చేయబోతున్నాం. నీ బాధ తెలుసుకున్నాం. నువ్వు శాంతించు అని గట్టిగా అరవాడు. పూజారులు గరగర మంత్రాలు చదువుతూనే ఉన్నారు. అర్పణలు చెరువు గట్టున పెట్టారు. ఆ స్త్రీ, పార్వతి, మెల్లగా నడుచుకుంటూ చెరువు మధ్య నుంచి ఒడ్డుకు వచ్చింది. అడుగడుగునా నీరు నల్లగా మారుతూ ఉంది. ఆమె దగ్గరికి రాగానే అందరికీ చలించిపోయిన భావన వచ్చింది. ఒక తుఫానులాగా గాలి మరిగి మంటలు చిమ్మేశాయి. చెరువు నీళ్లు తిప్పుకోవడం మొదలుపెట్టాయి. అక్కడే మంత్రగాళ్లు చివరి ఆగ్రాని పూజ చేశారు. ఆ సమయంలో పార్వతి రూపం మెల్లగా మసకబారింది. ముఖ సంగ్దే రక్తపు మచ్చలు మాయమయ్యాయి. తెల్లటి జుట్టు గాలిలో కరిగిపోయింది. చివరికి ఆ రూపం నీటిలో కలిసి మాయమైంది. చెరువు మళ్లీ శాంతంగా మారింది.
విషయానికి ముగిసిన తర్వాత ఊరివాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. అరుణ్ కూడా నెమ్మదిగా సేదతీరాడు. ఆ రోజు నుండి పొన్నెపాలెం చెరువు మళ్ళీ ఎవరి ప్రాణాలు తీసింది లేదు. కానీ ఇంకా అర్ధరాత్రి గట్టున నిలబడి శ్రద్ధగా చూడగలిగిన వారికి మాత్రం చెరువు మడతల మధ్య నుంచి ఓ మృదువైన పలుకు వినిపించేదట. నాకెవరైనా